నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజం కోసం వేసే తొలి అడుగు కుప్పం నుంచి మొదలవుతున్నట్లు తెలిపారు. పేదరికం లేని గ్రామం, పేదరికం లేని మండలం, పేదరికం లేని నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామని తెలిపారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమని అధికారులకు తెలియజేశారు. గత అడ్మినిస్ట్రేషన్ కు ఇప్పటి చాలా వ్యత్యాసం ఉండబోతుందని సీఎం తెలియజేశారు. రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేస్తామని అన్నారు. కుప్పం సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. తన ప్రాధాన్యం, ఆలోచనలు, నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసే పనులు ప్రారంభించారని తెలిపారు. ఈ సమీక్షంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కుప్పంలో రౌడీజం, హింస, గంజాయి, అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదని తెలియజేశారు. వైసీపీ నేతల పైశాచిక ఆనందానికి కొందరు అధికారులు సహించారు. నా సొంత నియోజకవర్గానికి నేను రాలేని, మాట్లాడలేని పరిస్థితిని గత 5 ఏళ్లలో కల్పించారు. నాపైన హత్యాయత్నం కేసు పెట్టారు. 2019 వరకు నాపై ఒక్క కేసు కూడా లేదు. కానీ గత 5 ఏళ్లలో అక్రమ కేసులు అనేకం పెట్టారు. ప్రభుత్వ వ్యవస్థలు నాశనం అవ్వడంపై నేను చాలా బాధపడ్డాను. కుప్పంలో మళ్లీ ప్రశాంతమైన వాతావరణం రావాలని సీఎం చంద్రబాబు తెలిపారు. స్వచ్ఛంద కార్పొరేషన్ పై ఏపీ మంత్రి పవన్ సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని తన నివాసంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వచ్ఛంద కార్పొరేషన్ కార్యాలయంలో సమావేశమైన ఉన్నతాధికారులు పారిశుద్ధ్యం, పర్యావరణంపై ఫోకస్ పెట్టారు. ఇందులో చేపట్టే ఆయా కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డిప్యూటీ సీఎం కు వివరించడం జరిగింది. ఇదిలా ఉంటే ఇవాళ్టి నుంచి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షలో ఉంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ దీక్షలో భాగంగా 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ కేవలం పాలు, పండ్లు, ఇతర ద్రవ రూపంలోని సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ మరొకసారి దీక్ష చేపట్టారు. మాల ధారణలోని పవన్ తన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అధికారులతో రివ్యూలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ, అభివృద్ధి ప్రజలు ఆశించిన మేరకు చేస్తుందని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు. రాష్ట్ర సచివాలయం 3వ భవనం మొదటి అంతస్తులో కుటుంబ సభ్యులతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి గారు అప్పగించిన ప్రజా సంక్షేమ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలియజేశారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, గ్రామ వార్డు సచివాలయ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె హర్షవర్ధన్, ఇతర అధికారులు, ఉద్యోగులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. సచివాలయం 3వ బ్లాక్ లో సాంఘిక సంక్షేమ శాఖ మరియు డిజేబుల్డ్ గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రులుగా బాధ్యతలు తీసుకొచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉంచినటువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి ఏదైతే నా శాఖలో చాలామందికి ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా
అన్నీ అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మొదటిగా 3 సంతకాల్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా డిజేబుల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది. ఒక ముఖ్య విషయం ఏంటంటే 2014-19 ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 వరకు ఉన్నాయి. మన అధికారుల దగ్గర కూడా ఇంకా స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మా నియోజకవర్గంలోని సింగరాయకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2020లో బైపీసీలో 40, ఎంపీసీలో 40, 80 సీట్లు రద్దు చేశారు. తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం చంద్ర బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద విద్యార్థినులకి సోలార్ ప్రాజెక్టు ద్వారా వేడి నీళ్లు హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్ట్ని చేపడుతూ 15 లక్షల రూపాయలు. ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో పల్నాడు బస్టాండ్ నుంచి స్థానిక మల్లయ్య సెంటర్ వరకు విద్యార్థులు యాంటీ డ్రగ్స్ డే అవగాహన ర్యాలీ చేపట్టారు. తెలిసి తెలియని వయసులో డ్రగ్స్ కి అలవాటు పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఒకసారి అలవాటు పడితే అందులో నుంచి బయట రావడం చాలా కష్టమని, డ్రగ్స్ కి దూరంగా ఉండండి, జీవితాలను కాపాడుకోండి అని అధికారులు పిలుపునిచ్చారు. మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవము జూన్ 26. ఇవి ఐక్యరాజ్య సమితిలో 1987వ సంవత్సరము 42/112 రెజల్యూషన్ ద్వారా మొత్తం ప్రపంచాన్ని మాదక ద్రవ్యాల రహిత దినోత్సవంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో జూన్ 26వ తేదీన వచ్చేసి ఈ యాంటీ డ్రగ్స్ డేగా తీర్మానించారు. 89 జూన్ 26వ తేదీ నుండి కూడా ఇది ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా మేము ర్యాలీస్, సెమినార్స్, మానవహారాలు కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా వచ్చేసి కాలేజీ పిల్లలు వచ్చేసి 15 సంవత్సరాలు దాటిన తర్వాత కాలేజీకి వెళ్తారు కాబట్టి అక్కడ కొంతమంది ఈ ముఖాలుగా ఏర్పడి అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో ఈ పిల్లలు వచ్చేసి యూత్ కాబట్టి మంచి యుక్త వయసులో ఉంటారు కాబట్టి వాళ్ళని సరదాగా సిగరెట్ల రూపంలో అలవాటు చేస్తూ లేదా గంజాయి పొడి రూపంలో అలవాటు చేస్తున్నారు. ఈ గంజాయి వచ్చేసి అనేక రకరకాల మార్గాల ద్వారా వచ్చేసి ఎక్కువగా ఇది ఏజెన్సీ పాడేరు ప్రాంతంలో మన రాష్ట్రంలో ఎక్కువగా పండుతుంది. అక్కడి నుంచి ఈ గంజాయి ముఠాలు సప్లై చేసిన తర్వాత పొడి గంజాయి రూపం పోయి చివరికి చాక్లెట్ రూపాన్ని కూడా ధరించింది. ఇది ఇప్పుడు ఈ గంజాయి వచ్చేసి లిక్విడ్ రూపంలో దొరుకుతుంది, సిగరెట్లలో దొరుకుతుంది, పొడి రూపంలో దొరుకుతుంది. కాబట్టి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దీని బారిన పడితే శరీరంలో ఉండే అన్ని అవయవాలు కూడా పాడైపోతాయి. పిల్లలు వచ్చేసి చదువుకునే పిల్లల మీద తల్లిదండ్రులు ఎంతో చేశారు. అట్లాగే వన్ టౌన్ సిఏ గారు అయినటువంటి నేను, అట్లాగే 2 టౌన్ స్టాఫ్, అట్లాగే రూరల్ స్టాఫ్, అట్లాగే కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు యువత అంతా కూడా ఈ డ్రగ్స్ బారిన పడి తమ యొక్క జీవితాలను పాటు చేసుకుంటారన్న సందర్భంగా ప్రజల్లో ఒక అవగాహన కల్పించేందుకు ఈ యొక్క మయూరి సెంటర్ దగ్గర నుంచి ఈరోజు భారతీయ ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం అంతా కూడా సే నో టు డ్రగ్స్. ప్రతి ఒక్కరూ కూడా ఈ డ్రగ్స్ మీద అవగాహన కలిగి ఉండాలా. డ్రగ్స్ గారిన ఎవరు కూడా పడకూడదు. ఒక్కసారి డ్రగ్స్ కానీ అలవాటు పడ్డారంటే వాళ్ళు మళ్ళీ దాంట్లో నుంచి వెనక్కి రాలేరు. అనవసరంగా వాళ్ళ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోయి చివరికి వాళ్ళు సూసైడల్కి టెండెన్సీకి దగ్గరగా వెళ్ళిపోతారు. కాబట్టి ఈ యొక్క డ్రగ్స్ బారిన ఎవరు బారిన పడకుండా ఉండేందుకు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు మా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. వినుకొండ పట్టణ ప్రజలకు మంచినీటి సరఫరా అయ్యే సింగర చెరువు మంచినీరు శుద్ధి చేసిన ఫిల్టర్ బెడ్స్ ను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి బుధవారం పరిశీలించారు. చెరువులో నీరు తక్కువగా ఉన్నందువలన జాగ్రత్తలు వహించాలని తెలిపారు. అనంతరం జీవి మాట్లాడారు. శాశ్వత మంచినీటి పథకం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, డిఈ వెంకయ్య, టీడీపీ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అలాగే వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి తాగునీరు చెరువులు నింపాల్సినటువంటి అవసరం చాలా ఉంది. తాగునీరు అంటే చెరువులో నీళ్లు వాటర్ లెవెల్ తగ్గుతూ ఉంది. అందువలన ఈరోజే నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడాను. కృష్ణా రివర్ బోర్డుతో మాట్లాడి తొందరలోనే నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారిని కోరటం జరిగింది. అట్లాగే మంత్రి నారాయణ గారితో మొన్న కలిసినప్పుడు ఈ శాశ్వత మంచినీటి పథకాన్ని పూర్తి చేయాలి. 5 సంవత్సరాల గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మినిస్టర్ నారాయణ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు శాశ్వత మంచినీటి స్కీమ్ వచ్చింది, అర్బన్ హౌసింగ్ వచ్చింది. 4000 ఇళ్ళు శాంక్షన్ చేశారు. ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ అపార్ట్మెంట్లు, కిట్కో ఇళ్ళు ఆ రోజు మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడే, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు మనకి మంచినీళ్ళు పథకం వచ్చింది, కిట్కో ఇళ్ళు వచ్చినాయి, ఎన్టీఆర్ అర్బన్ స్కీమ్ వచ్చింది. ఇవి 2 కూడా పూర్తి చేయాలని, దీనివల్ల ప్రజలకు చాలా లబ్ధి చేకూరుతుందని, శాశ్వత మంచినీటి పథకమే పరిష్కారం. టెంపరీగా చెరువు కట్టలు వెడల్పు చేయడం, అంటే చెరువులో కొంచెం సిల్ట్ తీయటము, పూడికి తీయటం వలన తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. శాశ్వత మంచినీటి పథకం పూర్తయితేనే 365 రోజులు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వగలుగుతాం వినుకొండ పట్టణానికి. ఆ విధంగా శాశ్వత మంచినీటి పథకం ధ్యేయంగా పనిచేస్తాము. గతంలో ప్రజలకి మాట ఇచ్చిన విధంగా ఆ మాటకు కట్టుబడి ఉన్నాము. నెక్స్ట్ 3 ఇయర్స్లో ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు తీసుకొచ్చి కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాము. మంత్రి నారాయణ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఈ శాశ్వత మంచినీటి పథకాన్ని పూర్తి చేయడానికి దాన్ని కూడా అవసరమైతే నింపి పెడతాం. అయితే దాని లోతు పెంచుకొని, దాన్ని కూడా లోతు పెంచుకుంటే ఇంకొక 10 రోజులు 15 రోజులు మనకి ఎక్కువ మంచినీళ్ళు వస్తాయి. ఒకసారి నింపితే ఇంకా ఎక్కువ రోజులు వస్తాయి. కాబట్టి వెనకాల ఉన్న చెరువుకు కూడా ఎస్టిమేట్స్ ఇమ్మని చెప్పేసి నేను కోరుతున్న అధికారులని. దాన్ని కూడా చెరువు లోతు పెంచుకున్నట్టయితే ఇంకా ప్రజలకు ఉపయోగంగా తయారు చేయొచ్చు. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను మున్సిపల్ కమిషనర్ని డిఈని కోరుతున్నా. వెనకాల చెరువు లోతు పెంచాలా, సిల్ట్ తీయాలి, ఆ చెరువు అంతా కూడా బాగు చేయాలి. ఈసారి ఎక్కువ నీళ్లు అక్కడ కూడా ఫిలప్ చేసేట్టు చూడాలి. అట్లాగే ఇక్కడ ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి మరమ్మతులన్నీ కూడా పూర్తి చేసేసి ప్రజలకి బ్రహ్మాండమైన 100% ప్యూరిఫికేషన్ చేసి మంచినీళ్ళు ఇవ్వాల్సిందిగా అధికారులు కోరటం అయింది. ఇక్కడ నుండి బెటర్ ప్యూరిఫికేషన్ తో మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.